హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నార్మల్గా హ్యాకింగ్ చేయడానికి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ని ప్రిఫర్ చేస్తాం. కానీ మనం ఏంటి, మినిమం ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనేంత ప్రైస్తో ఒక ఫోన్ కొంటున్నాం. మరి దానిలో హ్యాకింగ్ చేయలేమా అంటే ఎస్, అబ్సల్యూట్లీ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం మొబైల్లో హ్యాకింగ్ చేయడానికి టర్మక్స్ అనే అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుండి నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఛానల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తప్ప వి డోంట్ ఎంకరేజ్ ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అనమాట. అది కూడా మన ఛానల్లో నుండి నేర్చుకున్నవేమీ ఎవరి మీద ట్రై చేయకండి. మరి అది ఎవరి మీద చేయాలి బ్రో అన్న డౌట్ మీకు రావచ్చు. సో మనకు మన ఛానల్లో చూపించేది ఏంటంటే కేవలం హ్యాకర్స్ ఎలా చేస్తారో అనేది చెప్పడానికి తప్ప మీరు ఇలా చేసి హ్యాక్ చేయండి అని అయితే మేము ఎవరిని మోటివేట్ అయితే చేయట్లేదు. ఇక వీడియోలోకి వస్తే హ్యాకింగ్ అనగానే ఏం సంబంధం లేకపోయినా ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు, అవునా కదా? సో ఈ హ్యాకింగ్ అనేది ఫోన్లో చేయొచ్చు, కానీ ప్రతిదీ చేయలేము. అంటే మనం ఓన్లీ మైనర్ అటాక్స్ చేయొచ్చు, విచ్ ఆర్ క్వైట్లీ గుడ్ ఇనఫ్ మనకి. అంటే లైక్ మొబైల్ని హ్యాక్ చేయడం, వైఫై హ్యాకింగ్, సోషల్ మీడియా లాంటి మైనర్ హ్యాక్స్ చేయొచ్చు. సో అవన్నీ చేయడానికి టర్మక్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే ఇదొక లైనక్స్ సిమ్యులేటర్ అనమాట. దీనిలో మనం హ్యాకింగ్ టూల్స్ అండ్ స్క్రిప్ట్స్ని రన్ చేయొచ్చు. ఈ యాప్ని ఇన్స్టాల్ చేయడానికి ముందుగా మీ యొక్క బ్రౌజర్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. అందులో fdroid termux అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన దాంట్లో ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అని అయితే కనిపిస్తుంది కదా. సో దీని అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏపీకే డౌన్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇలా డౌన్లోడ్ చేయడం ఇబ్బందిగా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఏపీకే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది ఇలా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మన యాప్ అనేది ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న ప్యాకేజెస్ని మనం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేద్దాం. సో దానికి ముందుగా ఏపీటీ స్పేస్ అప్డేట్ అనేది టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. అంటే మీరు యాప్ని యూజ్ చేసిన ప్రతి టైము దీన్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేస్తుంటే మనకి ప్యాకేజెస్ అనేవి అప్ టు డేట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏపీటీ స్పేస్ అప్గ్రేడ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ వై అనేది టైప్ చేసి ఎంటర్ చేయండి. నాకైతే కొంచెం త్వరగా అయిపోతుంది, మీకు కొంచెం టైం పట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైథాన్, ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్, ఏపీటీ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పైథాన్. అండ్ ఇక్కడ వై అనేది టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ పైథాన్ ఎందుకంటే మన మ్యాక్సిమం హ్యాకింగ్ టూల్స్ స్క్రిప్ట్స్ అనేవి పైథాన్ మీద రన్ అవుతాయి. సో అందుకే మనం పైథాన్ ప్యాకేజ్ అనేది రెడీగా ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 2, ఏపీటీ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పైథాన్ 2. నెక్స్ట్ వచ్చేసి ఏపీటీ ఇన్స్టాల్ గిట్. ఇది దేనికంటే మన టూల్స్ని అనేవి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి గిట్ అనేది యూస్ చేస్తాం. ఇది ఎలా వాడాలో కూడా మన ఫర్దర్ వీడియోస్లో అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసాం కదా, ఈ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఈ స్క్రీన్ అంతా మనకి క్లమ్జీగా ఉంది కాబట్టి క్లియర్ అనే టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి పైన ఉన్న క్లమ్జీనెస్ అంతా అయితే క్లియర్ అయిపోతుంది. సో ఈ టర్మక్స్కి మన స్టోరేజ్ పర్మిషన్ ఇవ్వడం కోసం మనం ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. టర్మక్స్ సెటప్ స్టోరేజ్ ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి. నేనైతే ఆల్రెడీ సెటప్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ కంటిన్యూ అని అడుగుతుంది. సో మీకైతే డైరెక్ట్గా అలో లేదా డినై అని అడుగుతుంది. మీరు అక్కడ సింపుల్గా అలో అనేది క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చూసుకుంటే నేను వై అనేది క్లిక్ చేసి ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఇది సెటప్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా ఎల్ఎస్ అనేది టైప్ చేయండి. ఎల్ఎస్ అనేది టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ అని అయితే కనబడుతుంది. నాకు మిగతా ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ టూల్స్ అనేవి ఇన్స్టాల్ అయితే ఉన్నాయి. సో మీకైతే ఓన్లీ ఇక్కడ స్టోరేజ్ అని అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీకు స్టోరేజ్ అనేది కనిపించిందంటే మీరు మీరు ఇప్పుడు టైప్ చేసిన కమాండ్ అనేది వర్క్ అయినట్టే. సో ఈ మినిట్ వరకు మీరు మొబైల్లో హ్యాకింగ్ చేయడానికి సెటప్ అనేది అయితే కంప్లీట్ చేశారు. జస్ట్ సెటప్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ మన ఫర్దర్ వీడియోస్లో ఏంటంటే
టూల్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సోషల్ మీడియా అటాక్స్ ఎలా చేయాలి, వైఫై హ్యాకింగ్ ఇలాంటివన్నీ మన ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తాయి. సో అందులో ఏ వీడియో చూడాలన్నా ముందుగా మీరు ఈ టెర్మక్స్ అనేది సెటప్ చేసుకోవాలి. కాబట్టి ముందు ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా చేసి అంతా వర్క్ అయితే అప్పుడు మీరు నెక్స్ట్ మన ఫర్దర్ వీడియోస్లోకి అయితే రావచ్చు. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీకు కనుక ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్ లేదా ప్రోగ్రామింగ్ సంబంధించిన కోర్సెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఫాలో అయితే కొట్టేయచ్చు.